వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబు సూపర్ 6 హామీలకు బడ్జెట్ లో పెద్దపీట. తొలిసారి 3 లక్షల కోట్ల రూపాయలు దాచిన వార్షిక బడ్జెట్. ఏపీ బడ్జెట్ ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల. సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించామన్న చంద్రబాబు. ఏపీ బడ్జెట్ పై స్పందించిన వైసీపీ నేత. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని విమర్శ. పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల నిరసన. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపణలు. ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటిందని, సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరగాల్సి రావడంతో ఏపీ బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు దాటిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత కల్పించామని, సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్ లో పెద్దపీట వేస్తున్నామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లను అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. అన్నదాత సుఖీభావ్ కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1 నుండి 12 తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ వర్తించనుంది. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఎటువంటి జాప్యం లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్ లో ప్రస్తావించారు మంత్రి పయ్యావుల. ఈ ఏడాదిలోనే 25 లక్షల రూపాయలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమల్లోకి రానుంది. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు బడ్జెట్ లో మంత్రి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయ పాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక, సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధానాన్ని సంస్కరణలను తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్లీ 2024లో మరొక గొప్ప విజన్ ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. సంక్షేమ రంగం ప్రజలకు సామాజిక సంక్షేమాన్ని అందించడమే అధికారం యొక్క ఏకైక విధి. బెంజమిన్ డిస్రేలి అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన మా హామీలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వృద్ధులను ఓటు బ్యాంకుగా పరిగణించకుండా వారి జీవితాలను
జీతాలకు ఆసరా కల్పించడాన్ని మా ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా భావించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక భద్రతను ఆర్థిక కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూస్తూ లక్షల కుటుంబాలకు పెద్ద కొడుకుగా మారి 35 రూపాయలతో ప్రారంభమైన పింఛన్ను ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పేరుతో ఇప్పుడు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా మా ప్రభుత్వం పెన్షన్లను వివిధ విభాగాలలో 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు లబ్ధిదారులకు అందిస్తూ నిజమైన సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తోంది. షెడ్యూల్ కులాలు మరియు తెగల విద్యార్థులకు విద్యా సామాజిక భద్రత మరియు ఆర్థిక సాధికారతలపై మా ప్రభుత్వం దృష్టి సారించి వారి కోసం ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందిస్తోంది. మా ప్రభుత్వం మొత్తం 27.39 లక్షల మంది షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉంది. దీనిలో 4.93 లక్షల మంది బలహీన గిరిజనులకు మా ప్రభుత్వం ఐటీడీఏ ప్రాంతంలోని గిరిజనుల విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి వివిధ రంగాలలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వారి ఉన్నతికి దోహదపడుతోంది. ఇమాంలు, మౌజన్లు గౌరవ వేతనంగా ఇవ్వవలసిన 90 కోట్ల రూపాయలను ఒక సంవత్సరం పాటు గత ప్రభుత్వం చెల్లించలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి గౌరవ వేతనాన్ని 15,000 రూపాయల చొప్పున చెల్లించాం. నిర్వీర్యమైన వక్ఫ్ బోర్డు ని పునరుద్ధరించాం. మద్యం లైసెన్సుల్లో 10% కల్లు గీత కార్మికులకు కేటాయించడం జరిగింది. ధూపదీప నైవేద్యాలకు 10,000 మరియు అర్చకులకు కనీస గౌరవ వేతనాన్ని 15,000కు పెంచాం. ఇంతేకాకుండా పేదలపై భారాన్ని తగ్గించడానికి దారిద్ర్య రేఖకు దిగువనున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును మా ప్రభుత్వం అందిస్తోంది. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన వెనుకబడిన తరగతులకు చెందిన చేనేత అన్నలకు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం. చేతి వృత్తులు, హస్త కళాకారులు, ఇతర సాంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నాం. ఈ పథకం అందించే పనిముట్లు మరియు ఉపకరణాల వినియోగంతో ఉత్పాదకత పెరిగి స్థిరమైన ఆదాయం పొందడానికి దోహదపడుతుంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 20,281 కోట్ల రూపాయలను, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 8,159 కోట్ల రూపాయలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 47,456 కోట్ల రూపాయలను, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా తమ ప్రభుత్వం నిత్యం పనిచేస్తోందని, దానిలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునాదిగా నిలుస్తుందని దృఢంగా నమ్ముతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకుల విధ్వంస పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను నిలబెట్టేందుకు ప్రతిక్షణం పనిచేస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి ఆర్థిక సవాళ్లు ఉన్న 8 నెలల కాలంలోనే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, దీపం వంటి పథకాలతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిత కేంద్ర పథకాల్లో 74 పథకాలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం. ప్రతి నెల మొదటి తారీఖు వెళ్తున్నాం. మొదటి తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇదే కాదు దిశ. ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఉద్యోగస్తులకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఒకసారి బాధేస్తుంది. ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అద్దం పడుతుంది. అన్న క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు. కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. అన్న క్యాంటీన్లు క్లోజ్ చేశారు. ఇది నాకైతే అర్థం కలదు దిశ. ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు. ఈరోజు 2,000 కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది. వడ్డీతో ఇంకా చాలా మంది దానం చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు, అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ
తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైనది అధ్యక్ష? ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము వస్తానే మళ్ళీ 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దేశ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము చాలా స్పష్టంగా చెప్పాం, దాని ప్రకారం ఈరోజు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే 1 రిలీజ్ చేశాం, 3 కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం. ఈరోజు మీరు చూస్తే 48 అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకి డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం. కృష్ణలంక భ్రమరాంబాపురంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ కోరారు. రోగులకు అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో సదుపాయాలు మెరుగుపరిచేందుకు తన సహకారం ఉంటుందన్నారు. 22వ డివిజన్ పరిధిలోని కృష్ణలంక భ్రమరాంబాపురంలో గల ఆరోగ్య కేంద్రాన్ని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ సందర్శించారు. కనుక టీడీపీ నాయకుడు వలసటి అన్నారావు ఆధ్వర్యంలో ఆసుపత్రికి అవసరమైన బెడ్షీట్లు, కర్టెన్లు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న క్రాంతికుమార్ మాట్లాడుతూ పరిసర ప్రాంత ప్రజలంతా ఈ ఆరోగ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు సహకారం ఉంటుందన్నారు. స్థానిక టీడీపీ నేత పొలిసటి అన్నారావు మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రానికి అవసరమైన బెడ్షీట్లు, కట్టెలు అందజేశామని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహకారంతో ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ముందుంటామని వివరించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 22వ డివిజన్లో దోబిఖానా వద్ద ఉన్న ప్రాథమిక హెల్త్ సెంటర్కి మన లోకల్ నాయకులు, తెలుగుదేశం నాయకులు, అలాగే జనసేన నాయకులు, ముఖ్యంగా పలిశెట్టి అన్నారావు గారు, వారి టీం మొత్తం కూడా ఇక్కడ దుప్పట్లు కానీ అలాగే కర్టెన్లు కానీ డొనేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇక్కడ అందరూ కూడా ఈ డివిజన్, చుట్టుపక్కల డివిజన్లో అందరూ కూడా పనిచేసే కార్మికులు, పేదవారు అందరికీ ఆరోగ్య సమస్యలు ఏ వచ్చినా కానీ వెంటనే ఇక్కడ హెల్త్ కేర్ సెంటర్కే వచ్చి చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ అన్ని వసతులు క్రియేట్ చేయడానికి మేమందరం నిరంతరం కృషి చేస్తున్నాము. అలాగే ప్రజలందరూ కూడా వచ్చి వారికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వెంటనే ఇక్కడికి వచ్చి చూపించుకోవడానికి డాక్టర్లందరూ కూడా ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటారు. దానికి మా వైపు నుండి మనస్సాక్షిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ నాయకులంతా కూడా ఏ టైంలో ఏ సమస్య వచ్చినా కూడా వారికి చాలా అటెంటివ్గా పనిచేస్తున్నారని చెప్తున్నారు. అందుకు మన డివిజన్ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు ఇప్పుడు ఏంటనగా మన కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా అభివృద్ధి చేయటం జరుగుతూ ఉంది. అన్ని చోట్ల రోడ్లు కానీ, అలాగే ఎక్కడైనా ఉద్యోగ సమస్యలు లేకుండా కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయటం కానీ, అలాగే కొత్త బిల్డింగ్లు నిర్మాణం కానీ, అలాగే రోడ్ల నిర్మాణం కానీ జరగటంతో కార్మికులకు కూడా పని చేతి నిండా రావటం స్టార్ట్ అయింది. ఎవరు కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఏ టైంలో వచ్చినా కానీ, ఏ టైంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కానీ తప్పకుండా ఈ హెల్త్ కేర్ సెంటర్కి రావాలని కోరుకుంటున్నాను. అలాగే నా పేరు డివిజన్ అధ్యక్షుడు పలిశెట్టి అన్నారావు సార్. డివిజన్ 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గద్దె రామ్మోహన్ రావు గారు ఈ నియోజకవర్గమే కాదు, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవాగుణం ఉన్న మనిషి అంటే ఎవరంటే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు ఫస్ట్ పేజ్లో ఉంటాడు. అలాంటి వారసత్వం పుంజుకున్న గద్దె క్రాంతి గారు, అతనికి కూడా దేవుడు అన్ని రకాలుగా సాయం సహకారాలు అందిస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము కూడా స్ఫూర్తిగా చేస్తున్నామంటే ఆ గద్దె రామ్మోహన్ రావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమందికి ఎన్నో వేల కోట్లు ఉంటాయి కానీ అందరికీ
ఇచ్చే మనస్తత్వం ఉండదు. అయినా సరే కరోనా లాంటిది మనకి కళ్ళకు కనబడ్డా కూడా చాలామంది మారలేదు. అయినా సరే ఎవరు మారిపోయినా పర్లేదు, మన వంతుగా మనం కూడా చేయాలని గద్దె రామ్మోహన్ రావు గారిని, గద్దె క్రాంతి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి మా డివిజన్ తెలుగుదేశం పార్టీ, జనసేన అందరం కలిపి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. గద్దె రామ్మోహన్ రావు గారు ఆశీస్సులతో ఇలాంటివి ఇంకా చాలా మెరుగ్గా చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని సైతం కార్పొరేటర్ల కంపెనీలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తోందని రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాథేశ్వరరావు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న అటవీ, బంజారా దేవస్థాన భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు కూలీల సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ఎంబీబీకే భవన్లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాథేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మగా ఉన్న వ్యవసాయ రంగాన్ని సైతం కార్పొరేట్ వ్యక్తులకు మోదీ ప్రభుత్వం కట్టబడుతుందని విమర్శించారు. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం 2.51% మాత్రమే కేటాయించడం దుర్మార్గమన్నారు. అలాగే వ్యవసాయ రంగానికి కనీసం 10% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతాంగ సమస్యలు పరిష్కారం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. 869 మంది రైతులు అంటే ఎకరమో, అరెకరమో, 35 ఎకరమో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో సాగు చేసుకుంటారంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు కానీ, ఈనాం భూములు కానీ ఇవాళ వాటన్నిటిని పరిశ్రమల పేరు మీదుగా తీసుకుంటానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఇది ఒక ఉదాహరణ మీకు. ఇప్పటికే మన ఆ నెల్లూరు జిల్లాలోని కృష్ణాపట్నం పోర్టు దగ్గర 14,200 ఎకరాలు ఏపీఐఐసి కింద అక్కడ ఉంది. ఆ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద మొత్తం ఇతర జిల్లాల్లో కూడా కలిపి చూసుకుంటే 50,500 ఎకరాలు ఉంది. వాళ్ళ కాకినాడలో 10,000 ఎకరాలు, అట్లాగే వ్యాన్పిక్ కింద 11,000 ఎకరాలు పైన ఉంటే ఆ మధ్యనే తెలంగాణ హైకోర్టు అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి మీరు రిలీజ్ చేసేసేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి జరిగింది. ఇట్లా వేరు ప్రదేశాలలో వేలాది ఎకరాలు ఉన్నాయి, కానీ అవేవి పట్టించుకోరు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎప్పటికప్పుడు వేలకు ఎకరాలు పేదవాడు సాగు చేసుకునే భూములు కూడా తీసుకుంటా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. మీరు ఆశ్చర్యపోతారు, మీరే కాదు నేనే ఆశ్చర్యపోయాను. ఇప్పటికీ గౌతమ్ అదానీ కింద గౌతమ్ అదానీ అని ఒక గణిరాజు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏకేఎంఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో భూమి సమస్యలపై రాష్ట్ర సదస్సును విజయవాడ ఎంబీబీకే భవనంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సీలింగు, మిగులు, బంజరు, దేవస్థానం, ధర్మాదాయ భూముల్ని, ఫారెస్ట్ భూముల్ని పేదలకు పంపిణీ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి అప్పగించడానికి కుట్ర చేస్తూ ఉంది. అదానీ, అంబానీలకి వ్యవసాయ రంగాన్ని అప్పగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున చట్టాల్లో కూడా మార్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో కేవలం వ్యవసాయ రంగానికి 2.51% కేటాయించడం అంటే చాలా దుర్మార్గం. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కనీసం 10% నిధులు కేటాయించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ రాష్ట్రం ఉన్నటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం రైతాంగానికి అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని హామీని ఇచ్చినటువంటి ప్రభుత్వం. ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి ఈ రోజుకి 8 నెలలు గడుస్తూ ఉన్నా కానీ ఇప్పుడు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రైతు ప్రభుత్వమా, రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది ప్రజలు అలాగే రైతులు, కూలీలు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయకుండా ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, రైతాంగం ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర సదస్సులో అనేక విషయాలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించబోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
గనిరాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో పెరుగుతున్న దోమలను అరికట్టేందుకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న డ్రై డే ఫ్రైడేను ఈ శుక్రవారం 28వ డివిజన్ భానునగర్లో మలేరియా సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిలో ఉత్పత్తి అయిన దోమలను చూపించడమే కాకుండా వాటిని ఎలా అరికట్టాలి, ప్రతి శుక్రవారం మనం ఇంటి పరిసరాల్లో ఉన్న చిన్న చిన్న నీటి నిల్వలను ఎలా పారివేయాలి, తద్వారా దోమలను ఎలా అరికట్టాలి, వాటి నుండి అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలపై మలేరియా సిబ్బంది స్థానికులకు తెలిపారు. అంతేకాకుండా దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలో భాగంగా జక్కంపూడి కాలనీలో గల కాల్వలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను ట్రక్సర్ మిషన్ సహాయంతో మధురానగర్ బుడమేరు వద్ద బోట్లతో మలేరియా సిబ్బంది శుభ్రపరిచి నీటి ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్, మలేరియా సిబ్బంది, ఆశా వర్కర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఆత్మస్తుతి పరనిందగానే బడ్జెట్ సాగిందని, కేటాయింపులో తీవ్ర అన్యాయం చేశారని వైసీపీ నేత మండిపడ్డారు. అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని నిలదీశారు. గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం బడ్జెట్ తో ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. ధరల స్థిరీకరణ కోసం వైసీపీ ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, కానీ కూటమి ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగం మొత్తం చూసిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీల్లో సూపర్ 6లో ఓన్లీ పెన్షన్లు, రెండోది ఉచిత గ్యాస్, ఆ రెండిట్లోనే గ్యాస్ కూడా ఒకే సిలిండర్ ఇచ్చారు. పెన్షన్లు మాత్రం 1000 రూపాయలు పెంచి 4,000 ఇచ్చారు. ఆ మొదటి సంవత్సరం మిగతా 4 పథకాలు పక్కన పెట్టేశారు. సరే, ఈ సంవత్సరమే మొత్తం ఏమన్నా అమలు చేస్తారేమో అని చెప్పి మేము అందరూ కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఈ బడ్జెట్ బుక్ అంతా చదివిన తర్వాత చూస్తే ఓన్లీ రైతులకి గ్యాసు, పెన్షన్లు ఈ మూడే దీనిలో ప్రస్తావించారు. నిధుల కేటాయింపు జరుపుతున్నట్లుగా చెప్పారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో దాని ఊసే లేదు బడ్జెట్లో. అదేవిధంగా ప్రతి మహిళకి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఏదైతే నెలకు 1,500 లెక్కన సంవత్సరం 18,000 ఇస్తా ఉన్నారు, దాని ఊసు అసలు లేనే లేదు. అదేవిధంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, ఈ 3 వాళ్ళ సూపర్ 6లో 3 కనపడుతున్నాయి. ఈ బడ్జెట్లో 3 మాయమైపోయినాయి. అదే కాకుండా ఉద్యోగాల విషయాలకు వచ్చేటప్పటికి యువతని చాలా దారుణంగా మోసం చేసిన పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. 2014-19 మధ్యకాలంలో ఇదే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ రోజు ఉన్నప్పుడు 20,000 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వెలగపూడి అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి మూలధన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లే విధంగా బడ్జెట్ ఉందని, సూపర్ 6 హామీలు అమలయ్యే విధంగా కేటాయింపులు జరిగాయన్నారు. కుటుంబాన్ని ఆదుకునే విధంగా దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయింపులు చేశారని, రైతులకు ఉపశమనం కలిగిందన్నారు. ఎంత నష్టం కలిగించారో వీటన్నిటిని కూడా కూలంకుషంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజున 3,22,359 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక చక్కటి సంకేతం పంపడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ని మనస్ఫూర్తిగా మేము సమర్థించుకుంటూ ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంది. ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని ఏ విధంగా గత 4 సంవత్సరాల్లో ఏమాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, లేదా
రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం ప్రధానమైన ఆకర్షితమైన నిధులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదో దానిపైన ప్రత్యేకంగా ఈసారి సుమారు 47,000 కోట్ల రూపాయలు కమిట్ అవ్వడం అనేది నిజంగా మేమందరం కూడా హర్షిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. దానికి అవసరమైన ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ప్రతి గ్రోత్ కారిడార్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ 47,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు హర్షం వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా సూపర్ 6 ఏదైతే ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపొందించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్ళామో ఆ సూపర్ 6 అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పుడూ పేదవాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ల పథకం ఎంత ఖర్చైనా సరే ప్రతి కుటుంబానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఈ సూపర్ 6లో భాగంగా ఈ బడ్జెట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా దీపం 2 పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం గత దీపావళిలో ప్రారంభించాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి దాదాపు 94 లక్షల లబ్ధిదారులకి అందించడం జరిగింది. రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో 2,600 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా మేము ఆర్థిక మంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఈ రోజున బడ్జెట్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అనే పథకానికి రైతు సోదరులందరూ కూడా ఉపశమనం కలిగే విధంగా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 6,000 రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ని ప్రవేశపెట్టామని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 2047 విజన్ ఆంధ్రప్రదేశ్ తో ముందుకు వెళుతోందని చెప్పారు. గత పాలనలో కేంద్రం డబ్బులు ఇచ్చినా కూడా ఖర్చు పెట్టని పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెడుతుందని చెప్పారు. వెలగపూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన జలజీవన మిషన్ ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల వారికి మంచినీళ్లు ఇచ్చే విధంగా నిధులు కేటాయించారన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులి కేశవ్ గారు ప్రవేశపెట్టినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజల వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో మేము చెప్పామో డబుల్ ఇంజన్ సర్కార్ని ఇస్తామని, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీల కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాటకి కట్టుబడి ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టాం. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తా ఉన్నారు, ఇది అంకెల గారడీ చేస్తూ ఉన్నారు, వృధా బడ్జెట్, అది ఇది అని ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం, 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విధానం, దాంట్లో నుంచి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు దీన్ని దిద్దుబాటు బడ్జెట్ అని కూడా అనాలి. వీళ్ళు చేసిన తప్పులన్నీ ఇన్ని కావు. వీళ్ళ పాలనలో ఒక్క విషయం చెప్తాను. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రం అప్పు తీసుకోలేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్. అది ఇన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఒక్క పైసా అప్పు పుట్టని, అప్పు తీసుకోలేని చట్టబద్ధంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రకంగా ఆర్థిక విధ్వంసానికి పాల్పడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ నాయకులు ఈరోజు వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటని నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. వికసిత భారత్ 2047
నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత 100 ఏళ్ల తర్వాత 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వస్తే 100 సంవత్సరాల తర్వాత అంటే 2047 సంవత్సరానికి ఈ భారతదేశం ఎలా ఉండాలా అనే ఒక ఆలోచన చేసి దానికి అనుగుణంగా తయారు చేసిందే వికసిత భారత్ 2047 బడ్జెట్లు, 47 ఆలోచనలు. దాన్ని ఆదర్శంగా తీసుకొని 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యం, వైద్య విద్యకు పెద్దపీట వేసి ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వైద్య ఆరోగ్యానికి 19,265 కోట్ల రూపాయలు కేటాయింపు చేశారని, మొత్తం బడ్జెట్లో 5.98% ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అమరావతిలోని అసెంబ్లీ మీడియాతో మాట్లాడిన మంత్రి గతేడాదితో పోలిస్తే 805 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చారని, మూలధన వ్యయానికి 2,075 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. ఆరోగ్య వైద్య విద్య శాఖకి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం ద్వారా ప్రజారోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యతని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. 19,265 కోట్లు ఆరోగ్యం వైద్య విద్యకి బడ్జెట్లో కేటాయించారు. 3,22,000 కోట్ల బడ్జెట్లో ఇది 5.98, దాదాపు 6% ఆరోగ్యం వైద్య విద్యకి కేటాయించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 805 కోట్లు అదనం, అంటే దాదాపు 4% అదనం. కానీ 2023-24 గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్తో పోలిస్తే 4,340 కోట్లు అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇది ఏకంగా 23-24తో పోలిస్తే 29% అదనం. అదేవిధంగా మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెద్దపీట వేస్తూ 2,075 కోట్లు కేటాయించడం జరిగింది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు 2,705 కోట్లు కేటాయించడం జరిగింది మూలధన వ్యయానికి. గతంతో పోలిస్తే 1,420 కోట్లు, అంటే రెట్టింపు కన్నా అదనం మూలధన వ్యయానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎస్సీల సంక్షేమానికి 20,300 కోట్లు కానీ, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు కానీ, లేదా బీసీల సంక్షేమానికి ఏకంగా 47,426 కోట్లు కేటాయింపులు చేయడం, అల్పసంఖ్యాక వర్గాల కోసం కూడా దాదాపు 5,500 కోట్లు కేటాయింపులు చేయడం బట్టి సమాజంలోని అన్ని వర్గాల సాధికారత కోసం ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎవరి పట్ల ఎటువంటి వివక్ష లేకుండా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందరికీ అందించేలాగా ఈ బడ్జెట్ రూపొందించబడింది. వ్యవసాయ రంగానికి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, కార్పొరేటర్ బోయస్ సత్యబాబు ఆరోపణలు చేశారు. పోలింగ్ బూత్లలో రిగ్గింగ్కు పాల్పడ్డం, అధికారులను బెదిరించడం చట్టవిరుద్ధమన్నారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో పలు బూత్లలో కూటమి అభ్యర్థులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని, రిగ్గింగ్లకు ప్రయత్నించారని, కారకులైన వారిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలంటూ పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం శ్రీదేవి, సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి కార్పొరేటర్ బోయి సత్యబాబు, సిపిఎం సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు జి వెంకట్రావు, ఈవి నారాయణ, నాయకులు ఎస్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ ఎన్నికల బూతులలో అధికార పార్టీ కూటమి నాయకులు దౌర్జన్యాలకు, రిగ్గింగ్లకు పాల్పడ్డారన్నారు. దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిరసన అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఐద్వా నగర అధ్యక్షురాలు కె శేష్మణి, ఉపాధ్యక్షురాలు విక్రమ్ లక్ష్మి, కేవీపీఎస్ నగర నాయకులు సుదర్శన్, కొండ ప్రాంత అభివృద్ధి కమిటీ నాయకులు కె సూరిబాబు, రిటైర్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోటేశ్వర, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. వేయించి అడ్డుకున్న వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు మరి జరిగినటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది. విజయవాడ పశ్చిమ నగరంలో కూడా అదే జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టరు, పోలీస్ కమిషనరు అందరూ డీజీపీతో సహా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి, ఎన్నికల నిబంధనల్ని
అతిక్రమించి మరి ఈ బూతుల్లోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలు చేసినటువంటి వారి మీద వెంటనే కేసులు కట్టి అరెస్టులు చేసి న్యాయాన్ని బతికించండి, ప్రజాస్వామ్యాన్ని బతికించండి, ఎన్నికల వ్యవస్థని మీద ప్రజలకి, పౌరులకి, పట్టభద్రులకి నమ్మకం కలిగించేలాగా వ్యవహరించాలని పీడీఎఫ్ పక్షాన, ప్రజా సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే బెదిరించిన ఘటన చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితి విజయవాడ నగరంలో నడిబొడ్డున ఉన్న పశ్చిమ సిటీలో ఉన్న మొత్తం 15 బూతుల్లో కూడా ఈ బూత్ క్యాప్చరింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయినా అధికారులు, ఈ రోజున పోలీస్ అధికారులు, ఇతర అధికారులు చర్యలు తీసుకున్నట్టు కనపడలేదు. మేము కోరేది ఈ 15 మంది మీద చర్య తీసుకోవాలి. బుద్ధ వెంకన్నని, ఇతర రౌడీ షీటర్లని, ఈ దాడికి వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టాలని చెప్పని మేము కోరుతున్నాం. ఇప్పటికే మా ఏజెంట్ ఇప్పటికే కలెక్టర్కి, అలాగే పోలింగ్ ఆఫీసర్కి, అలాగే ఆర్ఓ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని సీరియస్ గా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే నిన్న గుంటూరు, కృష్ణా జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఈ రోజున చాలా పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. ఈ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న కేఎస్ లక్ష్మణరావు మీద, ఆయన కుమారుడి మీద, డ్రైవర్ మీద దాడి జరిగింది. కొన్ని చోట్ల బూత్లు ఆక్రమించి స్టాంపింగ్ చేయించుకుని పోలింగ్ చేయించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇదేనా తెలుగుదేశం తరహా ఈ రోజున ప్రజాస్వామ్యం అని చెప్పని మేము అడుగుతున్నాం. అందుకనే దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి. దీని మీద ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ జవాబు చెప్పాలి. దీని మీద బాధ్యుల మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామని ఆలయ ఈవో నటరాజు షణ్ముఖం వెల్లడించారు. పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు పూర్తయ్యాయన్నారు. ఉత్సవాలు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా వన్ టౌన్ లోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు రాచకొండ నాగరాజు శర్మ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముఖం, ఆలయ పాలక మండలి చైర్మన్ మొమ్మ మధు, కమిటీ సభ్యులు రాంపీళ వాసు, నాగోతి విజయ నిర్మల, నాగోతి గురు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవాల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగిందన్నారు. ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఘనంగా నిర్వహించామన్నారు. ఉత్సవాలను జయప్రదం చేసిన పోలీస్ శాఖకు, నగరపాలక సంస్థ సిబ్బందికి, వాసవి అన్నసత్రం కమిటీ సభ్యులకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రీమేసన్స్ రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదరన్ ఇండియా వార్షిక ఇన్వెస్టిట్యూర్ మీట్ మార్చి 1-2 తేదీలలో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు సదరన్ రీజియన్ హెడ్ టిఎన్ మనోహరన్ తెలిపారు. 3 శతాబ్దాల క్రితం స్థాపితమైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విస్తరించిందని ఆయన చెప్పారు. సోదర భావం, సమాజ సేవ ప్రధాన ఆశయాలుగా పనిచేస్తున్న ఫ్రీమేషన్స్ లో కులమతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని వివరించారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 1100 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. బందరు రోడ్డు, వైవీరావు హాస్పిటల్ రోడ్లోని జిఆర్టీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్రీమేసన్స్ రీజనల్ గ్రాండ్ లాడ్జ్ సదరన్ రీజియన్ హెచ్ఎన్ మనోహరన్ మాట్లాడుతూ తమ ఫ్రీమేషన్స్ లాడ్జ్ వార్షిక సమావేశాల గురించి సమగ్రంగా వివరించారు. కులమతాలకు అతీతంగా జాతి ఐక్యత, మెరుగైన వ్యక్తిత్వం, నైతిక విలువలు, సామాజిక సేవ లక్ష్యాలుగా పనిచేసే తమ మేసన్స్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉందని, దేశవ్యాప్తంగా 4 రీజియన్ల ద్వారా విస్తృత స్థాయిలో సామాజిక సేవ చేస్తున్నట్లుగా వివరించారు. సదరన్ రీజియన్లో
కేరళ, తమిళనాడు, ఆంధ్ర, గోవా, పాండిచేరి రాష్ట్రాలు ఉంటాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 20,000 సభ్యత్వం ఉండగా అందులో 50% దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉందన్నారు. ప్రధానంగా 4 అంశాల ప్రాతిపదికన సామాజిక సేవ నిర్వహిస్తుంటామని చెప్పారు. ప్రత్యేక అవసరాలు ఉన్న దివ్యాంగ చిన్నారులకు సేవ చేయడం, అంధత్వ నిర్మూలన, ఉద్యోగాల కల్పన, విద్యాపరంగా సాయం అందించడం తమ లాడ్జ్ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అమర్నాథ్, రీజనల్ సెక్రటరీ వి శివకుమార్ తదితరులు మాట్లాడుతూ సమాజంలో జాతీయ భావం, సౌభ్రాతృత్వం పెంచే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. తమ సభ్యులంతా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ సంస్థను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నారని తెలియజేశారు. విజయవాడలో నిర్వహిస్తున్న వార్షిక సమావేశాల ద్వారా కొత్తగా పదవులు చేపట్టబోయే వారికి ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో ఆర్గనైజింగ్ కమిటీ కో చైర్మన్ సి ఛానల్ ఎండీ పివి రమేష్ బాబు, కిరణ్ కుమార్, సభ్యులు కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ జెంటిల్మెన్. మార్చి 1-2 తేదీలలో జరగబోయే మా కార్యక్రమాలకి ఇక్కడ విజయవాడలో హోస్ట్ చేయడానికి మాకు ఆర్గనైజింగ్ కమిటీగా మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా, మా చీఫ్ రీజనల్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ సదర్న్ ఇండియా అని చెప్తాం మేము. వారి ఆధ్వర్యంలో రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమాలని కవర్ చేయడానికి వచ్చిన మీకు అందరికీ మా స్వాగతం, సుస్వాగతం. నేను ఐఎమ్ నౌ ఇంట్రడ్యూసింగ్ యూ రైట్ వర్షిఫుల్ బ్రదర్ టిఎన్ మనోహరన్, రీజనల్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ది రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా. వారికి ఇప్పుడు నేను మైక్ అందజేస్తున్నాను. ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా మొదల్లో తెలుగులో చెప్తాను, అనేక కావాల్సి ఇంగ్లీష్కు స్విచ్ ఓవర్ చేసుకుంటాం. అందరికీ వందనములు. అమర్నాథ్ గారు చెప్పినట్టుగా ఈరోజు మేమందరూ త్రూఅవుట్ ఇండియా వచ్చి ఇక్కడ అసెంబ్లీ అయి ఉన్నాము. ఎందుకంటే రేపటికి March 1 అండ్ March 2 సాటర్డే అండ్ సండే 2 రోజుల్లో మాది యాన్యువల్ మీటింగ్ ఉంది. ఈ యాన్యువల్ మీటింగ్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ నేను మా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తాను. ఫ్రీ మేసనరీ అనేది ఒక సోషల్ ఆర్గనైజేషన్. అది త్రూఅవుట్ ప్రపంచం అంతా ఉంది, అన్ని కంట్రీస్లోనూ ఉంది. ఇది 300 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. సో యుఎస్లో, యూరోప్లో, అదర్ కంట్రీస్లో ఉంది. ఇండియాలో వచ్చి మొదల్లో లాడ్జ్ హ్యాంకర్ అండ్ హోప్ అట్లనేసి ఒక పేరులో లాడ్జ్ స్టార్ట్ చేశాము. దాంట్లో స్వామి వివేకానంద, ఆయన రియల్ నేమ్ వచ్చి నరేంద్రనాథ్ దత్తా. సో ఆయన మెంబర్. సో స్వామి వివేకానంద వచ్చి ఫ్రీ మేసన్. సో ఇది జస్ట్ ఫర్ పబ్లిక్ అండర్స్టాండింగ్ వచ్చి ఎట్లా అంటే, ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ వచ్చి రోటరీ లైన్స్ అదంతా ఉంది కదా, అది మరి ఫ్రీ మేసనరీ ఒక సోషల్ ఆర్గనైజేషన్. బట్ దీంట్లో సెరమనీస్ ఉంటుంది, రిచువల్స్ ఉంటుంది, మీటింగ్స్కి ఒక పద్ధతులు ఉంటుంది, ఇట్లా జరిపించాలి అట్లనేసి. అండ్ దీంట్లో వచ్చి అబ్జెక్టివ్ ఏమంటే ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అని చెప్తాం. సో క్రియేటర్, మన ఫెయిత్ ఇన్ గాడ్ దీనికి చాలా ముఖ్యం. దేవుడు భక్తి నమ్మిక ఉండేవాళ్ళే దీంట్లో జాయిన్ అవుతారు. బట్ దీంట్లో ఒక స్పెషల్ ఫ్యూచర్ ఏమంటే, రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ ఆ డిఫరెన్సెస్ ఏమిటి లేదు. ఆల్ పీపుల్ ఆర్ వెల్కమ్. సో యా రిలీజన్ ఉంటేనో పర్వాలేదు, ఆల్ రిలీజన్స్ ఆర్ రెస్పెక్టెడ్ అండ్ ట్రీటెడ్ ఈక్వలీ. అందుకే ఇది హార్మనీ అండ్ యూనిటీ కోసం అట్లా పెట్టాము. దీంట్లో వచ్చే మనుషులు అందరూ ఎట్లా హౌ టు ఎవాల్వ్ యాజ్ బెటర్ హ్యూమన్ బీయింగ్స్. అందుకే మేమేమేమి చెప్తామంటే, ఫ్రీ మేసనరీ మేక్స్ గుడ్ మెన్ బెటర్ అని చెప్తాం. సో దానికి మెయిన్ రీజన్ వచ్చి ఆ మారల్ వాల్యూస్, వర్చ్యూస్. ఇప్పుడు సొసైటీకి ముఖ్యంగా కావాల్సింది అదే. దాన్ని ప్రాక్టీస్ చేయటం, దాన్ని మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు మాకు రీజనల్ హెడ్గా ఉన్న టిఎన్ మనోహరన్ గారు ఇప్పుడే మిమ్మల్ని అడ్రస్ చేసి మనందరినీతో మాట్లాడి వెళ్ళారు. వారు బేసిక్గా చార్టర్డ్ అకౌంటెంట్, చెన్నైలో ఉంటారు. వారు చాలా గొప్పని సర్వీసు యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు లైఫ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది ఆయన సర్వీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆయన సత్యం కంప్యూటర్స్ అనేది మనది చాలా ఒకప్పుడు గొప్పగా ఉండి పడిపోయి డోల్డ్రమ్స్లో పడిపోయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ చేసినప్పుడు. 25,000 మంది ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డు మీద పడిపోయి వాళ్ళకి ఏదైనా లేదండి.
అప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడి వాళ్ళకు ఇంకో ఇన్స్టిట్యూషన్కి అప్పచెప్పి వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ నిలబెట్టి ఆయన సర్వీస్ చేశారండి. టెక్ మహీంద్రా అయిందండి అదే కంపెనీ ఇప్పుడు. ఆ తర్వాత అది డెవలప్ చేసి అంత 25,000 మంది ఎంప్లాయీస్ని రోడ్డు మీద పడకుండా చేసింది ఆయనే. ఈ సర్వీసెస్ అన్ని చూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. తర్వాత కెనరా బ్యాంక్ చైర్మన్గా చేశారు ఆయన. నౌ హీజ్ ఐడిబిఎఫ్ బ్యాంక్ చైర్మన్ అండి. అండ్ హీఈస్ ఆల్సో మెంబర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఆఫ్ ఆర్బీఐ. వాళ్ళకి అన్నీ చేసుకొని వాటిల్లో కూడా మాకు ఈ మెకానిక్లో టైం తీసుకొని మా యాక్టివిటీస్లో చాలా రెగ్యులర్గా చేస్తూ మమ్మల్ని లీడ్ చేస్తూ మంచి సర్వీస్ ఆర్గనైజ్ చేయడానికి మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు వారిని. థ్యాంక్ యూ. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాబు సూపర్ 6 హామీలకు బడ్జెట్లో పెద్దపీట. తొలిసారి 3 లక్షల కోట్ల రూపాయలు దాచిన వార్షిక బడ్జెట్. ఏపీ బడ్జెట్ ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించామన్న చంద్రబాబు. ఏపీ బడ్జెట్ పై స్పందించిన వైసీపీ నేత కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని విమర్శ. పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల నిరసన. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపణలు. ఇవి ఇప్పటివరకు నమల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.